నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కాదేది అనారోగ్యానికి అనర్హం అన్నట్లుంటున్నాయి మన తిండి ఆహారపు అలవాట్లు కానీ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన విషయాలు కానీ. ప్రస్తుతం రోజుల్లో అయితే ఇంటికొక్కరు ఖచ్చితంగా కుటుంబంలో ఒక్కళ్ళకైనా మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు. మరి నిజానికి ఈ ప్రస్తుత పరిస్థితిలో ఎంతవరకు ఏ శాతంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? రీప్లేస్మెంట్ గురించి వెళ్ళిన వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? ఎక్కువ మంది ఆరోపిస్తున్నట్లుగా అసలు చేసుకోవటం అనర్హం, రీప్లేస్మెంట్ అనేది నిజంగా ఒక పెద్ద అదొక చేసుకోకూడని విషయం, కానీ వెళ్ళి మరీ బాధపడుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అంటున్న మాటల్లో నిజమెంత? మనం మాట్లాడదాం. 5,000కు పైగా సర్జరీస్ చేసిన అనుభవం ఉన్న ప్రముఖ డాక్టర్ సాయి చంద్ర మల్లాది గారు ఈరోజు మన గెస్ట్. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నాం సార్, నిజంగా ఇంటికొకళ్ళు అయితే ఉంటున్నారు. ఎక్కువగా మనం మాట్లాడుకుంటుంటే ఈ రోజుల్లో కూర్చున్న వాళ్ళలో ఎక్కువగా కాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, వీపు నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, జర్నీ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా వింటున్నాం. నిజంగా వీళ్ళిద్దరే బాధితులా, ఇంకా అందరూ కేటగిరీస్ వస్తారా? అంటే ఒకటండి, ఇప్పుడు మోకాళ్ళల్లో నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి ఏజ్ వల్ల రావడం ఒకటి ఉంటుంది. దాన్ని డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే ఒక ఏజ్ 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏజ్ వచ్చేసరికి మన మోకాళ్ళు అనేవి అరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి జుట్టు ఎలాగ ఊడిపోతూ ఉంటుందో, స్కిన్ ఎలాగూ ముడతలు వస్తాయో, అట్లనే మన మోకాళ్ళు కూడా అరగడం అనేది ఒక 60 ఏళ్ళు వస్తే కామన్ అనమాట. అది ఎవరికైనా అరగాల్సిందే. కేసీఆర్ గారికైనా అరగాల్సిందే, మోడీ గారికైనా అరగాల్సిందే, చంద్రబాబు నాయుడు గారికైనా అరగాల్సిందే, ఎవరికైనా అరగాల్సిందే. అది ఏజ్ వల్ల వచ్చేది. సో కొన్ని కారణాల్లో ఏంటంటే, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల లిగమెంట్లు డ్యామేజ్ అయ్యి మోకాళ్ళ నొప్పులు రావచ్చు, లేదంటే ఫ్రాక్చర్లు అయ్యి సరిగ్గా అతుక్కోక మోకాళ్ళ నొప్పులు రావచ్చు, లేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి కీళ్ళవాతం ఉండి మోకాళ్ళ నొప్పులు రావచ్చు, యూరిక్ యాసిడ్ పెరిగి గౌటీ ఆర్థరైటిస్ అంటాం, అట్లా వాటి వల్ల రావచ్చు. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆస్టియోపోరోసిస్ వల్ల, లేదంటే బోన్స్ వీక్నెస్ వల్ల, లేదంటే ట్యూమర్స్ వల్ల. బోన్ ట్యూమర్స్ కూడా మేము రెగ్యులర్ చూస్తూ ఉంటాము. వాళ్ళు ఏంటంటే మామూలుగా వస్తూ ఉంటారు, ఎక్స్రే చూస్తే బోన్ ట్యూమర్ అని ఉంటుంది, బోన్ ట్యూమర్ లాగా కనపడుతుంది. సో మోకాళ్ళ నొప్పులు రావడానికి క్లుప్తంగా డివైడ్ చేయాలంటే డిజనరేటివ్, ట్రామా వల్ల అయ్యేవి, ఇన్ఫెక్షన్ వల్ల అయ్యేవి. అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ని ఇప్పటికీ మనం చూస్తున్నాం 2026లో. టీబీ కూడా చూస్తున్నాం. టీబీని చాలామంది టీబీ అంటే ఓన్లీ ఛాతీలో అనుకుంటారు. అవును, మోకాళ్ళకు కూడా రావచ్చండి. మోకాళ్ళ జాయింట్ కూడా ఇన్ఫెక్షన్ కావచ్చు. మోకాళ్ళకు టీబీ అనేది కొత్తగా వింటున్నాను నేనైతే. అవును డాక్టర్, ఇప్పుడు మీరు అన్నది ఏజ్ పరంగా రావటం సర్వసాధారణం, కానీ ఇప్పుడు చూస్తే చిన్న పిల్లల్లో, ముఖ్యంగా ఏజ్ చాలా తక్కువ ఉన్న 3 నుంచి 5 ఏళ్ల పిల్లలు కూడా కాసేపు ఆడుకుని రాగానే కాళ్ళు గుంజుతున్నాయి అంటున్నారు. అమ్మలతో నాన్నలతో ఒత్తించుకుంటున్నారు. దానికి నిజంగా ఏదైనా వెనక ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉంటుందా? చిన్నపిల్లల కాళ్ళ నొప్పులు రావడం కొంచెం సహజమేనండి, కొంతవరకు సహజమే. గ్రోత్ పెయిన్స్ ఉంటాయి. ఓకే, బట్ వాళ్ళు సివియర్గా చెప్తున్నారంటే నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మేము ఆ కేసులు కూడా ఈ మధ్య చాలా చూస్తున్నాం. అంటే అర్థం? అంటే చిన్నపిల్లల జాయింట్ పెయిన్స్, ఓకే, పిక్కల నొప్పులు కాదండి, జాయింట్ పెయిన్స్. వాళ్ళకి జాయింట్ వాయడము, ఓకే, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ రావడం, అంటే పొద్దున్నే లేగానే జాయింట్ స్టిఫ్ అయిపోవడం, ఓకే, పట్టేసినట్టు ఉండడం, ఓ 10 నిమిషాల తర్వాత కొంచెం లూజ్ అయిపోయినట్టు, ఫ్రీ అయిపోయినట్టు ఉండడం. సో ఇవి కూడా మనం చూస్తున్నాం. సో అది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు చిన్నపిల్లలది. ఓకే. నెక్స్ట్ యువతకు వద్దాం. యువతలో ఎక్కువగా మీరు గమనించిన ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించి మేజర్గా ఎట్లాంటివి ఫేస్ చేస్తున్నారు జనాలు? మెయిన్గా ఏంటంటేనండి, కాండ్రోమలేషియా పటెల్లా అనే కండిషన్ చూస్తున్నామండి. సో ఈ కాండ్రోమలేషియా పటెల్లా అంటే ఏంటంటే, మన మోకాళ్ళ లోపల ఈ అండర్ సర్ఫేస్ పటెల్లా కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది లైట్గా డ్యామేజ్ కావడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి డెవలప్ అవుతూ ఉన్నాయి. సో ఈ పేషెంట్లు ఏంటంటే, ఎలా చెప్తారంటే, వాళ్ళు ఒక అరగంట సేపు కూర్చొని నించున్నారనుకోండి, అప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. దానికే ఇంకొక పేరు మూవీ థియేటర్ సైన్ అనమాట. సో అట్లా కూర్చొని నించునేటప్పుడు వాళ్ళకి ఒక అరగంట తర్వాత కానీ, గంట తర్వాత కానీ వస్తున్నామంటే, సో కాండ్రోమలేషియా పటెల్లా అని అంటూ ఉంటాము. సో మనం ఏంటంటే వెయిట్ కంట్రోల్లో ఉంచుకోమని చెప్తాము, ప్రాపర్ డైట్ తీసుకోమని చెప్తాము, ఎక్సర్సైజెస్ చేయండి అని చెప్తాము. సో కొన్ని ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉంటాయి, కొన్ని ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండవు. సో మన చేతిలో ఉండే ఫ్యాక్టర్స్ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్పోర్ట్స్ ఆడే పిల్లల గురించి ప్రధానంగా మాట్లాడాలి డాక్టర్. స్పోర్ట్స్ ఆడే పిల్లలలో కొంచెం ఏమైనా ఇబ్బంది కలిగిన, ఏమైనా ఆడేటప్పుడు దెబ్బకు తాకినా, అది అప్పుడు మానినట్టు మాని తర్వాత మళ్ళీ దాని బెడద అనేది మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా? అంటే మొదట మనం కరెక్ట్గా పట్టించుకోకనా, లేకపోతే అది కూడా సాధారణమేనా? స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో పెయిన్స్ అంటే అదొక బ్రాడ్ స్పెక్ట్రమ్ అండి. ఓకే, సో నేను విడగొట్టి చెప్తాను. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఏసీఎల్ లిగమెంట్ చినిగింది అనుకోండి. ఈరోజు మార్నింగే నేను పేషెంట్ చూశాను. ఓకే, సో ఏసీఎల్ చినిగింది అంటే మనకు మోకాళ్ళ లోపల
అదొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లిగమెంట్. ఏసీఎల్ అనేది. ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ అని 4 ఉంటాయి. ఓకే. సో, ఏసీఎల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లిగమెంట్ అనమాట. సో, ఇది చినిగినప్పుడు ఏమైతదంటే వాళ్ళకి ఇన్‌స్టెబిలిటీ వస్తది. అంటే నడిచేటప్పుడు ఇట్లా కాలు పక్కకు పోవడం, సైడ్‌కి పోవడము, కాన్ఫిడెన్స్ లేకపోవడము, రన్నింగ్ చేయలేకపోవడము ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటాయి. సో, అందరిలో ఇవి ఉండాలని లేదండి. కొంతమందిలో ఉండొచ్చు. సో, ఇట్లాంటి ఇన్‌స్టెబిలిటీ సింప్టమ్స్ ఉన్నప్పుడు దానికి దే విల్ నీడ్ సర్జరీ. ఓకే. అట్లా కాకుండా సింపుల్ షోల్డర్ స్ప్రెయిన్, బ్యాక్ స్ప్రెయిన్, సింపుల్ నీ స్ప్రెయిన్, యాంకిల్ స్ప్రెయిన్‌కి అయితే ఏం వర్రీ కావాల్సిన పని లేదు. ఈ ఇన్‌స్టెబిలిటీ అనేది షోల్డర్‌లో కూడా రావచ్చండి. యాంకిల్‌లో కూడా రావచ్చు, నీలో కూడా రావచ్చు. ఓకే. సో, అంటే ఇన్‌స్టెబిలిటీ అంటే నడిచేటప్పుడు ఇట్లా కాలు పక్కకు పడిపోతున్నట్టు, మనం బ్యాలెన్స్ ఇటు పోయినట్టు వేస్తున్నా అది వస్తది. ఇట్లా పోతున్నట్లు పక్కకు పోతున్నట్లు తెలియటం. ఆ! మనకి అంత ఎప్పుడైనా కాలు మేజర్‌గా తిమ్మిరి ఎక్కినప్పుడు అది ఫేస్ చేస్తాం కదా డాక్టర్? కాలు ఎప్పుడైనా తిమ్మిరి ఎక్కినప్పుడు మనం లేచి ఒక స్టెప్ వేస్తే మనం అనుకున్నట్లు పడదది. అటో ఇటో పడుతూ ఉంటది. అట్లా అనుకోవచ్చా దాన్ని? అట్లా అనుకోవచ్చండి. బట్ మెయిన్‌గా ఏంటంటే పడితే దెబ్బలు తగిలితే అయితది ఇది. అవును. ఓకే. ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నాను. ఆడేటప్పుడు క్యాచ్ పట్టబోయి ఏదైనా తాకితేనో. పడ్డాననుకోండి, నీ లిగమెంట్ ట్విస్ట్ అయితే అయితుంది. లేదా ఫుట్‌బాల్ ఆడే వాళ్ళలో అయితుంది. రన్నింగ్ చేసేటప్పుడు అవుతుంది. మా ఎంబీబీఎస్‌లో మా బ్యాచ్‌మేట్‌కి బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు నీ ట్విస్ట్ అయిపోయింది. సో, అట్లనమాట. ఓకే. యూజువల్‌గా గేమ్స్ డాక్టర్ ఆడేటప్పుడు అయితది. ఇప్పుడు మీరు సర్జరీ గురించి మాట్లాడినారు. ఇదొక డేంజర్ సిగ్నల్ మనకు సర్జరీ వరకి వెళ్తుంది అని మాకు తెలియాలంటే ఏదైతే బాధితులు ఉంటారో అది నిజానికి పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు మాకంత నాలెడ్జ్ ఉండదు. ఇది నిజంగా చాలా డేంజర్ సిగ్నల్ అనేది. సో ఎప్పుడు ఒక డాక్టర్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది, ఎప్పుడు లైట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది అనేది తెలియటానికి ఏమైనా టిప్స్ ఉంటాయా? టిప్స్ అంటే మెయిన్‌గా ఏంటంటే వాళ్ళకి నడిచేటప్పుడు కాలు సైడ్‌కెళ్తుందనుకోండి, అప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఖచ్చితంగా డాక్టర్‌ని, ఆర్థోపెడిక్ సర్జన్‌ని. ఉమ్. సో, మెట్లెక్కడం, దిగేటప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదనుకోండి, ఖచ్చితంగా ఆర్థోపెడిక్ సర్జన్ కలవాలి. వాళ్ళు ఇదే కాదు, వాళ్ళు ట్రెక్కింగ్ కూడా చేయలేరనమాట. ఫాస్ట్‌గా కూడా నడవలేరు. అలాంటప్పుడు వాళ్ళు అశ్రద్ధ చేయకూడదు. ఇంకోటి, కాలు ఒక పొజిషన్‌లో లాక్ అయిపోవచ్చు ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు నా కాలు ఉంది కదండీ! ఇలాగ ఓ 30 డిగ్రీస్ ఆ పొజిషన్‌లో లాక్ అయిపోవచ్చు. సో, ఇంక ఫర్దర్ మూవ్‌మెంట్స్ పాసిబుల్ కాకపోవచ్చు. సో, అట్లా అవ్వచ్చు. లేదంటే మోకాలు వాయొచ్చు. సో, ఈ కండిషన్స్‌ని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఓకే. ఒకవేళ నిజంగా అశ్రద్ధ చేయకూడని టైంలో చేస్తే గనక ప్రాబ్లమ్ శాతం పెరుగుతుందా? లేకపోతే ఎప్పుడు చూపించుకున్నా ఒకటేనా? లేదండి, ప్రాబ్లమ్ పెరుగుతుంది. వాళ్ళు ముందే చూపించుకుంటే ఓన్లీ ఏసీఎల్ చినిగితే ఏసీఎల్‌కి సర్జరీ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ చూపించుకోకుండా వాళ్ళు అట్లా నెగ్లెక్ట్ చేస్తే ఏమైతుందంటే, ఇట్లా కాలు పక్కకు జరిగిన ప్రతిసారి, నీ బ్యాలెన్స్ అవుట్ అయిన ప్రతిసారి పక్కనున్న మెనిస్కస్ అనేది ఉంటుంది. మన ఏసీఎల్ పక్కనే మెనిస్కస్ అనేది ఉంటుంది. మెనిస్కస్ అనేది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. సో, అది కూడా చినిగిపోయిందనుకోండి. సో, అప్పుడు ఏమైతుంది, మోకాలనేది 60 ఏళ్లలో అరగాల్సింది 10 ఏళ్ళు ముందే అరిగిపోతుంది. నార్మల్‌గా అశ్రద్ధ చేయకూడదు. ఆ! సో, నార్మల్‌గా ఏసీఎల్ ఒకటే చినిగిందనుకోండి, దానికి సర్జరీ చేయించుకుంటే ఇన్‌స్టెబిలిటీ ఉన్నప్పుడు దానికొక ఈజీగా అయిపోతది. వాళ్ళు దాన్ని వదిలేసి ఊరుకునే కాలు ఇట్లా సైడ్‌కి పోతుందనుకోండి, సైడ్‌కి పోయిన ప్రతిసారి పక్కనున్న నార్మల్ మెనిస్కస్ కూడా చినిగిపోతుంది. ప్రాబ్లమ్ పెద్దగా అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరన్నారు నిజంగా ఎక్స్‌రేలో కూడా తేలని ప్రాబ్లమ్ అంటూ మీరు చూసిండ్రా? అంటే అది మనకి ఎక్స్‌రేలో కనిపించదు. కానీ చూస్తే పెద్ద ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ అట్లాంటి ప్రాబ్లమ్ రెగ్యులర్‌గా ఎక్స్‌రేలో కనపడదండి. మనం పేషెంట్‌ని ఎగ్జామిన్ చేస్తాము. వాళ్ళని పడుకోబెట్టి కొన్ని టెస్ట్‌లుంటాయి. ఏసీఎల్‌కి అనుకోండి, యాంటీరియర్ డ్రాయర్ టెస్ట్, లాచ్‌మెన్స్ టెస్ట్, పైవోట్ షిఫ్ట్ టెస్ట్ అని కొన్ని టెస్ట్‌లుంటాయి. పీసీఎల్ లిగమెంట్‌కి అనుకోండి, పోస్టీరియర్ డ్రాయర్ టెస్ట్, సాగ్ సైన్ అని కొన్ని ఉంటాయి. అట్లాగే వారస్, వాల్గస్, ఎంసీఎల్‌కి కొన్ని టెస్ట్‌లుంటాయి. వాల్గస్ టెస్ట్ అని చెప్పి. అట్లాగే ఎల్సీఎల్‌కి ఒక టెస్ట్ ఉంటుంది. మెనిస్కస్‌కి మెక్ముర్రేస్ టెస్ట్ అని ఉంటుంది. అంటే కొన్ని టెస్ట్‌లు ఉంటాయి. సో, పేషెంట్‌ని పడుకోబెట్టి ఎగ్జామిన్ చేస్తాం. సో, ఇవి ఎక్స్‌రేలో కనపడే ప్రాబ్లమ్ కాదు. మనకి ఎక్స్‌రేలో ఏం కనపడుతుందండి? ఓన్లీ ఎముకలు ఇరిగినాయా? ఎముకలు ఏమైనా పక్కకు జరిగినాయా? డిస్‌లొకేషన్ ఏమన్నా ఉందా? క్రాక్ వచ్చిందా? ఇవే కదా కనపడేది. లిగమెంట్ ఇంజ్యూరీస్ మనకు కనపడవు. సో, లిగమెంట్ అంటే ఏంటంటే బోన్ మధ్యలో, ఇప్పుడు ఈ ఎముక మధ్యలో తాడు మాదిరి ఉంటది మధ్యలో. ఈ ఎముకకి మధ్యలో తాడు మాదిరి ఉంటదనమాట. ఆ తాడు కట్ అయిందా లేదా అనేది మనకది ఎక్స్‌రేలో కనపడదు. సీటీ స్కాన్‌లో కనపడదు. ఎంఆర్ఐలోనే కనపడుతుంది. ఎంఆర్ఐ సజెషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా డాక్టరే ఇవ్వాలి. మనకు మనం డెసిషన్ తీసుకోలేము. ఇండియాలో ఎవరికి వాళ్ళు చేయించుకుంటున్నారు. చేయించుకున్నారా డాక్టర్? కాకపోతే డాక్టరే రాయాలండి. ఆ! డాక్టర్ నిజంగా ఎముకల్ని డ్యామేజ్ చేసే ఫుడ్ హ్యాబిట్స్ ప్రస్తుత రోజుల్లో ఏమున్నాయి? సర్వసాధారణంగా ఈ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే ఇవి తింటే నిజంగా ఎముకలు త్వరగా పాడైతాయి అనేటివి ఏమైనా ఆహార పదార్థాలు ఉన్నాయా? ఉన్నాయండి. మెయిన్‌గా ఏంటంటే పిల్లల్లో ఈ ప్యాక్డ్ ఫుడ్స్ అండి. ప్యాక్డ్ ఫుడ్స్ టోటల్‌గా బ్యాన్ చేయాలి.
ఎందుకంటే ఈ ప్యాక్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో వాళ్ళు చాలా సాల్ట్, షుగర్ ఇష్టం వచ్చినట్టు యాడ్ చేస్తా ఉంటారు. తర్వాత ప్రిజర్వేటివ్స్ ఏవేవో ఉంటాయి. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ హ్మ్. విచ్ సజెస్ట్ దే డ్యామేజ్ ద బోన్స్. సో, అది చూసుకోవాలి. ఇంకోటేంటంటేనండి, మెయిన్‌గా ఈ సోడాలు తాగుతారు. చాలామంది బిర్యానీ తినిన తర్వాత ఈ సోడా తాగే అలవాటుంది. ఏదో ఒక కూల్ డ్రింక్ ఆర్ సోడా. సో, ఈ సోడాలో ఏమైతదంటేనండి, ఉండే ఈ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇట్లాంటివి మన బోన్స్‌ని డ్యామేజ్ చేస్తాయి. ఇంకా స్మోకింగ్ ఆల్కహాల్ అస్సలా దానివల్ల టోటల్‌గా బోన్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం యూత్‌ని. ఆళ్ళొక ఫ్యాషన్ మాదిరి స్మోకింగ్, ఆల్కహాల్ చేస్తున్నారు. అలవాట్లు చేసుకుంటున్నారు. సో, దానివల్ల చాలా బోన్స్ డ్యామేజ్ అవుతాయి. డాక్టర్ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్సే ఒక బిర్యానీ తర్వాత ఖచ్చితంగా ఈ కోక్ ఉండాల్సిందే, ఈ అది బ్రాండ్ అని అన్యాయం అండి అసల. ఇస్తుంది. అసలు వాటితోటి మన బోన్స్‌కి ఇంత ఎఫెక్ట్ ఉంటదని తెలియక నిజానికి అదొక ప్యాషన్ లాగానే తాగుతున్నారు. దానివల్ల ఉండే ఎఫెక్ట్ ఏ స్థాయి వరకి వెళ్ళొచ్చు? బోన్స్ వీక్ అయిపోతాయండి. అంటే ఇప్పుడు మనిషి చూడ్డానికి వాడు కొంచెం లడ్డుగా, ఫిట్‌గా కనపడొచ్చు. కానీ వాడికి స్టామినా ఉండదు. వాడిని కిలోమీటర్ పరిగెత్తరా అంటే వాడు పరిగెత్తలేడు. సో, వాళ్ళు అంటే ఇప్పుడు మనకి బిల్డింగ్ నిలబడాలంటే పిల్లర్లు గదండీ! పిల్లర్‌ల ఇంపార్టెంట్. అట్లానే మనం మనిషికి ఎముకల్లో వాడికి బలం లేదంటే రేపు వాడికి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ ఏమన్నా పడ్డాడనుకోండి. ప్లేటో, స్క్రూలో ప్లేటేసి ఫిక్స్ చేయాలనుకోండి. ఇప్పుడు గోడ గట్టిగుంటే మనం మేకు గొట్టగలం. అవును. మే గోడనే ఇసక మాదిరి ఉందంటే ఇసుకలోకి మేకు వెళ్తది గదండీ! రేపు సర్జరీలు చేసినా గూడా వాళ్ళకి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. మీరు సర్జరీ చేసినా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అన్నారు. నిజానికి సర్జరీస్ అన్నీ ఫెయిలే అవుతున్నాయి. వాటి వల్ల ఉపయోగం లేదు. అన్నెసెసరీ డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. సర్జరీ చేసుకున్నాక కూడా మళ్ళీ రోగం తిరగబెడుతున్న కేసులు చాలా ఉంటున్నాయి అనే మాటలు కూడా వింటున్నాం. దీనికి ఏమని చెప్తారు ఆన్సర్? దేనికండి? దేనికి సర్జరీ? ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్స్ చేసినాం అనుకోండి, సర్జరీస్ చేసినాం అనుకోండి. నిజానికి అన్నెసెసరీ చేపించుకున్నాం అని ఫీల్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. ఎందుకంటే తర్వాత అంత స్థాయిలో వాళ్ళు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో అంత ఉపశమనం వాళ్ళకు ఉండట్లేదు. సరికదా? మళ్ళీ వీళ్ళు ఎందుకు చేసుకున్నామని ఫీల్ అవ్వడంతో పాటు ఒక శాశ్వత పరిష్కారం వచ్చింది అన్నట్లయితే ఫీల్ లేని బాధితులు ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళకేం చెప్తారు? నిజంగా అన్నెసెసరీ చేసే పరిస్థితి ఉంటుందా జాయింట్ రీప్లేస్మెంట్స్? మేడం ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్స్ 100, 200 పేషెంట్స్‌లో ఒకళ్ళకి, ఇద్దరికి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇది అమెరికాలో అయినా ఇంతే, జర్మనీలో అయినా ఇంతే, రష్యాలో అయినా ఇంతే, జపాన్‌లో అయినా ఇంతే. హ్మ్. సో, ఒక సర్జన్ ఒక 200 మెంబర్స్‌కి సర్జరీ చేస్తే 1 ఆర్ 2 కేసెస్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం గానియండి, లేదా పోస్ట్ ఆప్ ఏదైనా కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, బట్ బై అండ్ లార్జ్ ఇది చాలా సక్సెస్‌ఫుల్ సర్జరీ. చాలా సక్సెస్‌ఫుల్ సర్జరీ. నేను చేసిన పేషెంట్స్‌లో చాలామంది అసలు వీల్ చైర్‌లో వచ్చినోళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళినవాళ్ళు చాలామందున్నారు. నేను నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా పెడుతూ ఉంటాను పేషెంట్ సక్సెస్ స్టోరీస్. హ్మ్. సో, మనకి అంటే ఆర్థోపెడిక్స్‌లో పేషెంట్‌లకి ఇదొక వరం అనమాట. ఇదొక బూన్ అని చెప్పాలి. అంటే లిటరల్‌గా వీల్ చైర్‌లో నడవలేక అల్లాడుతున్న పేషెంట్స్ వాళ్ళకి ఎటువంటి అదర్ ఇష్యూస్ లేకుండా లైక్ న్యూరో ప్రాబ్లమ్స్ లేకుండా కార్డియాక్ పరంగా ఫిట్‌గా ఉండి పేషెంట్ సర్జరీకి ఫిట్‌గా ఉన్నారనుకోండి. వాళ్ళకి సర్జరీ చేస్తే దే విల్ హావ్ వెరీ గుడ్ రిజల్ట్. మీ సక్సెస్ పర్సెంటేజ్ అంటే ఓవరాల్‌గా ఎన్నో వేల సర్జరీస్ చేసినారు మీరు. ఎంతో మంది కేసులను చూసిండ్రు. మీ సక్సెస్ రేట్ అంటే ఎంత చెప్తారు? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, మీకొక టఫ్ టాస్క్ అయిన కేస్ గురించి ఏదైనా మాకు కొంచెం వివరంగా చెప్తారా? యాహ్! సక్సెస్ రేట్ అంటే బై అండ్ లార్జ్ అదే అండి. 100లో 100 సర్జరీలు చేస్తే ఏ సర్జన్‌కైనా కూడా 1, 2 ఏదైనా ఇబ్బంది రావచ్చు కానీ బట్ బై అండ్ లార్జ్ అన్నీ సక్సెసే అవుతాయి యూజువల్‌గా. ఇంకోటేంటంటే మెయిన్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నారనుకోండి. 80 ఇయర్స్ ఏజ్ ఉందనుకోండి. తుంటి బోన్ ఇరిగిందండి. తుంటి బోన్ ఇరిగింది. బాల్ తీసి బాల్ మార్చే సర్జరీ ప్లాన్ చేసాం. ఇప్పుడు ఆ పేషెంట్‌కి ఆల్రెడీ గుండె జబ్బులున్నాయి. ఆ పేషెంట్‌కి ఆల్రెడీ షుగర్ 400 ఎంతో ఉంటుంది. ఆ పేషెంట్‌కి ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్య ఉందనుకోండి. అప్పుడు ఇవన్నీ ఏంటంటే హై రిస్క్ కేసెస్ కింద వస్తాయి. ఓహ్! సో, హై రిస్క్ కేసెస్ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన రిజల్ట్ వాటి కాంప్లికేషన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి. అదనమాట. ఓహ్! సో, మీరు అడిగారు కదా! మీరు చేసిన కేసుల్లో బాగా కాంప్లెక్స్ కేస్ ఏంటని. సో, నేను కామారెడ్డి జిల్లాలో ఓ పేషెంట్‌కి సర్జరీ చేశాను. ఆ పేషెంట్‌కి ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, మెనిస్కస్ 4 టైర్స్ ఉన్నాయి. సో, 2 స్టేజ్‌లో చేయడం జరిగిందండి. సో, పేషెంట్ మళ్ళీ ఇప్పుడు హ్యాపీగా నడవగలుగుతున్నాడు.
అంటే ఒక లిగమెంట్ కట్ అవుతే వేరండి. సో ఇప్పుడు పేషెంట్కి ఏంటంటే ఉన్న 3 లిగమెంట్స్, మెయిన్ లిగమెంట్స్ అన్నీ కట్ అయ్యాయి. ఏసీఎల్, ఈసీఎల్, ఎంసీఎల్. అంటే ఇప్పుడు మనకి ఫీమర్ వెనకాల నుంచి టిబియా యాంటీరియర్గా వచ్చేది ఏసీఎల్ అండి. టిబియా నుంచి వచ్చి ఫీమర్ ముందు నుంచి వచ్చి టిబియా వెనకాల అతుక్కునేది పీసీఎల్ అండి. ఓకేనా? సో ఎంసీఎల్ అంటే ఇటుపక్క ఉంటుంది కాలుకి, ఎల్సీఎల్ అంటే ఇటుపక్క ఉంటుంది. సో ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్ 3 కట్ అయినాయంటే ఇట్స్ ఎ మేజర్ ఇంజురీ. సో మూడింటిని రికన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పేషెంట్ బ్రహ్మాండంగా నడుస్తున్నారు. ఇప్పుడు ఆయన అన్ని పనులు ఆయన చేసుకోగలుగుతున్నారు. రీప్లేస్మెంట్స్ చేసిన, సర్జరీ చేసిన, కోలుకోవటానికి ఒక మామూలు సాధారణంగా ఎంత సమయం పడుతుంది? రఫ్గా 4 to 6 వీక్స్. ఓకే, 4 to 6 వీక్స్లో వాళ్ళు నార్మల్ అవుతారా? అవునండి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏముంటాయి? ఆ 4 to 6 వీక్స్ కూడా ఏం భయపడిపోకుండా, గాబరా పడకుండా ఉండాలంటే ముందే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుంటే మంచిది అంటారు కదా. అట్లా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏముంటాయి ఆఫ్టర్ రీప్లేస్మెంట్, ఆఫ్టర్ సర్జరీ? మేడం, సర్జరీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అంటే పేషెంట్కి మనము అనస్థీషియా ఇస్తాం కదండి. అనస్థీషియాకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉండొచ్చు. స్పైనల్ హెడేక్ రావచ్చు. రేరే బట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బ్లడ్ లాస్ ఉండొచ్చు. బ్లడ్ లాస్ కూడా రేర్ కాంప్లికేషన్, బట్ అది కూడా రావచ్చు. ఫీవర్ రావచ్చు. ఇవన్నీ రేర్ కాంప్లికేషన్స్. ఓకే. అదర్వైజ్ వెరీ రేర్గా అది ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇట్లా డాక్టర్, ఈ మధ్య రోబోటిక్ సర్జరీస్ ఎక్కువ వింటున్నాం. వాటి సక్సెస్ పర్సంటేజ్ ఎంత? నిజానికి మన ఇండియాలో ఆ సర్జరీస్ పరిస్థితి ఎట్లా ఉంది రోబోటిక్ రిలేటెడ్? రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు బాగా పికప్ అవుతుందండి. సో సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. సో పేషెంట్స్ ప్రిఫర్ చేసి అడిగి మరీ వాళ్ళు చేయించుకుంటున్నారు. కొంత అంటే డిఫరెన్స్ అంటే మనం ఇప్పుడు నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీస్కి ఓన్లీ ఫైనాన్షియల్ పరంగానే ఉంటుందా డిఫరెన్స్ అంటే, లేకపోతే చాలా రకాలుగా డిఫరెన్స్ ఉంటుందా? కాస్ట్ ఎక్కువ ఉంటుంది రోబోటిక్ సర్జరీ అని అనుకుందాం, ఎంత తేడా ఉంటుండొచ్చు మీరు చేసే నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి? అంటే కరెక్ట్ అమౌంట్ ఇంత ఉంటుందని చెప్పలేము, నెంబర్ 1 అండి. బట్ పెద్ద డిఫరెన్స్ అయితే కాదు, డెఫినెట్గా అది మాత్రం నేను చెప్పగలను. రోబోటిక్ సర్జరీలో ఏంటంటే మనకి యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనము ఒక క్యారెట్ని ఇట్లా కట్ చేస్తున్నాం అనుకోండి, ఒక 5 mm డిఫరెన్స్తో కట్ చేస్తున్నాం. మనం కట్ చేసేదానికి అటు ఇటు వస్తుంది, రోబో కట్ చేసేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. సో బట్ హ్యావింగ్ సెడ్ దట్, రోబో కొంచెం కాంప్లెక్స్ కేసెస్లో హెల్ప్ అవుతుంది, కాదన్ను. బట్ రెగ్యులర్గా చేసే కేసెస్కి నార్మల్గా మనం ఆల్రెడీ కొన్ని వందల వేల కేసులు చేసాం రెగ్యులర్ వేలోనే. సో రెగ్యులర్ వేలో సరిపోతుంది సింపుల్ కేసెస్. కన్వెన్షనల్ వేలో కాంప్లెక్స్ కేసు ఉంది, లైక్ ఆల్రెడీ డిజిటల్ ఫీమర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫీమర్ నెయిలింగ్ అయిపోయి రాడ్ ఉంది, సో అలాంటప్పుడు మనం ఇంట్రామెడ్యులరీ రాడ్ పెట్టలేం కాబట్టి రోబో వల్ల ఇట్లాంటి వాటికి రోబో హెల్ప్ అవుతుంది. డాక్టర్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాము బాగా చెడు చేసే ఒక ఆహారపు అలవాట్లు అంటే ప్యాకెడ్ ఫుడ్ కానీ, ముఖ్యంగా సోడాలు, బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్లు, ఇవి చాలా డ్యామేజ్ చేస్తే స్మోకింగ్, ఆల్కహాల్ కూడా. నిజంగా మన ఎముకలు, కీళ్ళు బలంగా ఉండాలంటే మనం తినాల్సిన ఫుడ్ అంటే ఏంటి, ఎట్లా ఉండాలి డైట్ అని? మెయిన్గా అండి ఒక బ్యాలెన్స్డ్ డైట్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఇప్పుడు మన సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, అందరూ ప్రోటీన్ తీసుకోండి. అలా కాదు, ప్రోటీన్ ఉండాలి, దాంట్లో కాంప్లెక్స్ కార్బ్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, అన్నీ ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ కూడా ఉండాలి. ఇప్పుడు ఎన్ని కాన్స్టిపేషన్ కేసులు లేదా ఎన్ని కోలోరెక్టల్ క్యాన్సర్లు ఇవన్నీ ఎందుకంటే బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ నాన్ వెజ్ కన్జంప్షన్ అండ్ డిక్రీజ్డ్ ఫైబర్ కన్జంప్షన్. సో ఐ సజెస్ట్ ఎవరో ఒకరిని బ్లైండ్గా ఫాలో అవ్వడం కాకుండా లైక్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్. ఎగ్ వైట్స్ తీసుకోండి, పాలు తాగండి, ఆకుకూరలు తీసుకోండి, రాగి జావ తీసుకోండి, ఫైబర్ కంటెంట్ అడిక్వేట్గా ఉండేలా చూసుకోండి. తర్వాత గ్రీన్ పీస్, పాలక్, పన్నీర్ ఇట్లాంటివి తీసుకుంటే కొంచెం ప్రోటీన్ కూడా అందుతుంది. ఒక మంచి చిన్న పిల్లల దగ్గర నుంచి, ఇప్పుడు స్కూల్ ఏజ్ పిల్లల దగ్గర నుంచి ఇట్లనే ఎముకలు, కీళ్ళు బలంగా ఉండి ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నడక ఇంపార్టెంటా, లేకపోతే తీసుకునే ఫుడ్ ఇంపార్టెంటా? ఒకవేళ ఒక చిన్న పాటి ఎక్సర్సైజెస్, ఇప్పుడు మేము ఉన్నాం మీడియాలో, కూర్చొని పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి నిజంగా కాళ్ళ నొప్పులో లేకపోతే నడుము నొప్పో రాకుండా, మెడ నొప్పి రాకుండా ఉండాలంటే చిన్నపాటి ఎక్సర్సైజ్లు ఏమైనా చెప్పగలరా మాకు? కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్తారండి మోకాళ్ళ నొప్పులు పేషెంట్లకి. ఇది ఏంటంటే కాలు చాపి 1 2 3 4 5 అనాలండి. 1 2 3 4 5 మళ్ళీ మార్చాలి, చాపాలి, 1 2 3 4 5 మార్చాలి,
సో దీనివల్ల ఏమవుతుంది సింపుల్ ఎక్సర్సైజ్ వల్ల అంటే ఇలాగ చాపి నేను ఉంచడం వల్ల ఈ కండరం కొంచెం గట్టిపడుతుంది. ఓకేనా? ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ అనేది గట్టిపడుతుంది. మీరు చేయగలిగితే కాలుకి 1 కేజీ ఆర్ 2 కేజీ వెయిట్ కూడా వేసుకొని చేయొచ్చు. ఓకేనా? అట్లానే ఇంకో ఎక్సర్సైజ్ ఏంటంటే కాలు కింద ఫోల్డెడ్ షీట్ కానీ ఏదైనా టవల్ పెట్టుకొని కిందకి ప్రెస్ చేయడం. ఇట్లా కిందకి ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఈ కండరాలు కూడా గట్టిపడతాయి. సో ఇవి సింపుల్ ఎక్సర్సైజెస్ అనమాట. ఇంకా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇంట్లో చేసుకోవాల్సినవి ఒకవేళ మార్నింగ్ లేవగానే కొంచెం. అవునండి. ఇంకా చాలా ఉన్నాయండి. పడుకొని కూడా కాలు ఇట్లా పైకి లేపి పట్టుకొని చేయొచ్చు, కాలు మడిచి చేయొచ్చు ఇట్లాంటివి. సో బట్ బై అండ్ లార్జ్ ఈ రెండే సింపుల్ ఎక్సర్సైజెస్. ఓకే, సింపుల్ ఎక్సర్సైజెస్. ఓవరాల్గా ఇప్పుడు మీరు ఎన్నో సర్జరీస్ చేశారు కదా డాక్టర్, నిజానికి ఇప్పుడు తినే ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ని మీరు చూస్తున్నారా, లేకపోతే ఎక్సర్సైజెస్ పూర్తిగా తగ్గిపోయి ఇందాక మేము అన్నట్లు కూర్చొని పని చేయటం వల్ల ఎక్కువ వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్? ఏం చెప్తారు, ఎటువైపు ఎక్కువ ఉన్నాయి ప్రాబ్లమ్స్? ఎక్కువ అరుగుదలేనండి. అరుగుదల బికాస్ ఆఫ్ టూ మచ్ వర్క్. ఫార్మర్స్ ఇప్పుడు రైతులు ఉంటారు కదండి, వాళ్ళు పాపం చాలా పనులు చేస్తారు, చాలా కష్టపడతారు కదా, సో వాళ్ళకి ఎక్కువ అరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు కూర్చొని ఉండడం వల్ల వాటి వల్ల ఏంటంటే బేసిక్గా కొంచెం లావ్ అవ్వడం వల్ల కూడా మోకాళ్ళ మీద లోడ్ పడుతుంది. తర్వాత ఊబకాయం వల్ల హార్ట్ ఇష్యూస్, షుగర్ రావడము, కొలెస్ట్రాల్ రావడం ఇవి అవుతున్నాయి. సో బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఎక్కువ ఓవర్గా పొలం పనులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ముఖ్యంగా లావు ఉన్న వాళ్ళలో మరీ ముఖ్యంగా ఈ మోకాళ్ళు అనేవి ఎక్కువ అరిగిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా మంచి టిప్స్ చెప్పినారు. మీ వాల్యుబుల్ టైంకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.